హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు మినపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ చాయ్ పప్పునైనా సరే వాడుకోవచ్చు. 1 కప్పు మినపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా వాటర్ అనేవి తెల్లగా వచ్చే వరకు కూడా వాష్ చేసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక నేనైతే పప్పుని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళని పోసుకొని 5 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దానికోసం 1 కప్పు పప్పు తీసుకుంటే 3/4 కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు రేషన్ బియ్యం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ బియ్యాన్ని అయినా యాడ్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసి వీటిని కూడా నానబెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నెలోకి 1 కప్పు శనగపప్పును తీసుకొని వీటిని కూడా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ అనేవి తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసి ఈ మూడింటిని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత నేను పప్పు అనేది కొంచెం పొట్టు తీసేసి వాష్ చేసుకున్నాను. అలానే మనకి బియ్యం కూడా చక్కగా నానిపోయాయి అండ్ అలానే పప్పు కూడా బాగా నానింది. ఇప్పుడు ఈ పప్పుని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను. మీరు నార్మల్గా అయినా సరే ఉడికించుకోవచ్చు. మనకి కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడుకుతుంది. ఏ కప్పుతో పప్పు తీసుకుంటామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడికేలోపు మనం మిక్సీ జార్లోకి పప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి బాగా కూల్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బియ్యం అనేది కొంచెం రవ్వలా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే మనకి బూరెలు అనేవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకొని బయట కోటింగ్ అనేది చప్పగా ఉండకుండా మనకి కొంచెం స్వీట్నెస్ యాడ్ అవ్వడం కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరనైనా లేదా బెల్లాన్నైనా సరే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ అలానే ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పు పైన ఉన్న మూతని తీసుకోవాలి. చూసారు కదా, పప్పు అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటిని మనం తీసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్తో మనం పప్పుచారుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా వాటర్ తీసేసిన తర్వాత ఈ పప్పుని ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలి. మనం ఇలా ముందుగానే స్మాష్ చేసుకుంటే బెల్లం వేసిన తర్వాత చక్కగా వస్తుంది. లేదంటే బెల్లం వేసిన తర్వాత మనకి పప్పు అనేది గట్టిగా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో పప్పు తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మరి కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే పప్పు బెల్లం వేసిన వెంటనే ఇలా లిక్విడ్లా అయిపోతుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది కొంచెం ఉడికిస్తే దగ్గర పడుతుంది. తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరినైనా లేదా ఎండు కొబ్బరినైనా సరే యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్. అండ్ అలానే చివరిగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసి గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకున్నామంటే కుక్కర్లోంచి ఈ పూర్ణం అనేది బయటికి సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు కూడా మనం కలుపుకుంటూ దీనిని ఉడికించుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం పూర్ణాలని లడ్డూల్లా చేసుకోవాలి. ఇలా పూర్ణాన్ని వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టామంటే చక్కగా చల్లారిపోతుంది.
ఇక్కడ నేను ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఇది చక్కగా చల్లారిపోయింది కదా. ఇలా చల్లారిన పూర్ణం మొత్తాన్ని కూడా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇలా పూర్ణం మొత్తాన్ని కూడా చిన్న చిన్న లడ్డూల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్నగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ లోపు మనకి పిండిలో వేసిన బెల్లం మొత్తం కూడా కరిగిపోయి చక్కగా కలిసింది. ఇప్పుడు మనకి ఇందులో వాటర్ తక్కువ అయ్యాయి అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కూల్ వాటర్ని యాడ్ చేసుకోండి. మనం కనుక ముందుగానే వాటర్ ఎక్కువ వేసేసామంటే బెల్లం వేసాక మరీ లూజ్గా అయిపోతుంది. కాబట్టి బెల్లం కూడా వేసుకొని కరిగిన తర్వాతనే చాలకపోతే వాటర్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి పిండి అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలోకి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పూర్ణాలను వేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టేశాను. ఆయిల్ అనేది మరి ఓవర్ హీట్లో కాకుండా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే పూర్ణాలన్నిటినీ కూడా ముంచుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చేతితో వేసేస్తున్నాను, స్పూన్తో అయితే వీలుగా లేదని. ఇలా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వెంటనే కదిలించకుండా 1-2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు మనం 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. లేట్ చేసామంటే మాడిపోతాయి కూడా. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి మంచి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటినీ కూడా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కదిలించేయకండి, పూర్ణం అనేది విడిపోయి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే మనకి ఎంతో చక్కగా పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఈ పూర్ణం బూరెలు అనేవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.